రేవంత్ సర్కార్ భూ కుంభకోణంపై బీఆర్ఎస్ పోరుబాటకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ మహానగర పరిధిలోని 5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రేవంత్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సీనియర్ నాయకులతో కూడిన నిజ నిర్ధారణ బృందాలను నియమించారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి క్షేత్రస్థాయి పర్యటనలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కేటీఆర్ ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపన కోసం, ఉపాధి కల్పన కోసం అతి తక్కువ ధరకే కేటాయించిన భూములను ఇప్పుడు మల్టీ యూజ్ జోన్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మారుస్తున్నారని ఆరోపించారు. సుమారు 9,300 ఎకరాల భూములను మార్కెట్ విలువ కంటే అతి తక్కువకు కేవలం ఎస్ఆర్ఓ రేట్లో 30% రెగ్యులరైజ్ చేసి 5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కేటీఆర్ పేర్కొన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి కనీస శ్మశాన వాటికలకు కూడా స్థలాలు లేవని చెబుతున్న ప్రభుత్వం వేల కోట్ల విలువైన భూములను మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు ధారదత్తం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్లుగా విభజించి పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో బృందాలు పర్యటించనున్నాయి. అక్కడ స్థానిక నాయకులను, ప్రజలను కలుపుకొని వాస్తవ మార్కెట్ విలువకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని ప్రజల ముందు ఉంచనున్నారు. వీటితో పాటు అక్కడి పారిశ్రామిక వాడల ద్వారా ప్రజా ఉపయోగ కార్యక్రమాలు ఏమేమి చేయవచ్చు, అక్కడి స్థానిక ప్రజల సుదీర్ఘకాలం డిమాండ్లను, ఆకాంక్షలను కూడా పార్టీ నేతలు తెలుసుకోనున్నారు. ఒకప్పుడు అక్కడ పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం ప్రజలు భూములు ఇచ్చిన తీరును, ప్రభుత్వం కేటాయించిన తీరును, వాటిని అత్యంత చౌకగా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు కట్టబెట్టిన అంశాన్ని, వాటి ఉద్దేశాలను పార్టీ నేతల బృందాలు వివరించనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. హిల్టిస్కామ్ పై పారిశ్రామిక వాడల్లో పర్యటించేందుకు 8 నిజ నిర్ధారణ బృందాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇటీవల కాలంలో కాంగ్రెస్ భూ కుంభకోణానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆధారాలతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ భూ స్కామ్ను దేశవ్యాప్తంగా ఒక పెద్ద స్కామ్ గా దీన్ని అభివర్ణించారు. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఈ భూ స్కామ్ లో మీరు ఇట్లా ఇన్వాల్వ్, అంటే ఈ భూ స్కామ్ పైన మీరు మౌనంగా ఉంటే ఖచ్చితంగా ఈ భూ స్కామ్ లో కాంగ్రెస్ పెద్దలకు కూడా హస్తం ఉన్నట్టు తెరదెల్లమవుతున్నట్టు కూడా చెప్పారు. ఇదే నేపథ్యంలో మరొకసారి బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. ఖచ్చితంగా ఈ పారిశ్రామిక వాడలకు సంబంధించి భూ కుంభకోణానికి సంబంధించిన అంశంపై ప్రజలకు ఖచ్చితంగా ప్రజలకు తెలిసే విధంగా, ప్రజలకు అవసరమయ్యే విధంగా కూడా ఈ భూ కుంభకోణాన్ని పట్టబయలు చేసేందుకు మరొకసారి ఖచ్చితంగా ప్రజల వద్దకు వెళ్ళాలి, ప్రజలకు వివరించాలి అనే ఒక కమిటీలో 8 క్లస్టర్లుగా విడగొట్టి 8 క్లస్టర్లుగా సీనియర్ నేతలంతా కూడా ఇందులో ఉంటారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారంతా వారు వివిధ పారిశ్రామిక వాడల్లో పర్యటించి అక్కడ ఉన్న అవసరాలేంటి, అక్కడ ఉన్న ప్రజలకు ఉపయోగకరమైన ఈ ల్యాండ్ ను ఏ విధంగా ప్రభుత్వం దారాదత్తం చేస్తుంది, ఏ విధంగా ఈ ప్రభుత్వం ఎస్ఆర్ఓ అంటే ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కంటే 30% భూమిని ఏ విధంగా బదలాయింపు చేస్తుందనే అంశం పైన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, నిజ నిర్ధారణ కమిటీ దీనిపైన అంచనాకు వస్తుంది. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలతోటి మమేకమవుతుంది. భూ స్కామ్, కాంగ్రెస్ భూ స్కామ్ కు సంబంధించిన అంశాన్ని కులంకుశంగా చర్చించి ఏ విధంగా దీని ఉపయోగం ఉంటుంది, ఏ విధంగా ప్రజలకు నష్టం చేకూరుతుంది, ఇది ఇక్కడ ఏ విధమైన ఈ వనరులు నష్టపోతున్నారు అనే కోణంలో కూడా ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నిజ నిర్ధారణ చేస్తుంది. అందులో భాగంగానే సీనియర్ సభ్యుల బృందం 3-4 తేదీల్లో 8 భాగాలుగా విభజించిన క్లస్టర్ లో పర్యటిస్తారు. అక్కడ స్థానికంగా ఉన్న వారితోటి మమేకమవుతారు. కాంగ్రెస్ పార్టీ చేసే ఈ 5 లక్షల కోట్ల పైసలకు కుంభకోణాన్ని ప్రజలకు వివరించి అక్కడ స్థానికంగా ఉన్న వారి అవసరాలు ఏంటి అనే దానిపైన కూడా చర్చిస్తుంది. ఎస్ఆర్ఓ రేటు, అంటే ఎస్ఆర్ఓ రేటు 100 రూపాయలు ఉంటే 30 రూపాయలకే అక్కడ
చదరం అడుగు కావచ్చు, చదరం గజం కావచ్చు ఇచ్చే కుట్రలు పండుతుంది. ఆ కుట్రలో భాగంగా వారికి సంబంధించిన అన్యాయులకు ఇస్తుంది. ముఖ్యమంత్రి కావచ్చు, ప్రభుత్వంలోని పెద్దల అన్యాయులకు ఈ భూమిని దారదత్తం చేసేందుకు చేస్తున్న ఏదైతే కుట్రలు ఉన్నాయో కుట్రలన్నింటినీ కూడా పటాపంచలు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నడుము బిగించింది. అందులో భాగంగానే ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసి 3-4 తేదీల్లో క్లస్టర్ల వారీగా పర్యటించనున్నారు. పర్యటించి పూర్తిగా అక్కడ ఉన్న అంశాలను అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ తయారు చేయనున్నారు. ఈ రిపోర్ట్ తయారు చేసే అంశాన్ని మళ్ళీ దీనిపైన ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఈ భూ కుంభకోణాన్ని అడ్డుకుంటామనే కోణంలో కూడా బీఆర్ఎస్ పార్టీ పోరుబాటును అయితే పట్టనుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆధారాలు సేకరించింది. ఆధారాలు సేకరించడమే కాదు, రాహుల్ గాంధీకి లేఖ రాసింది. పలు మార్గాల్లో దీనిపైన ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పేద ప్రజలకు చెందిన భూమిని, వాళ్ళ తెలంగాణ ప్రజల హక్కుగా ఉన్న భూమిని కాంగ్రెస్ గద్దలకు వాలకుండా చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ అయితే ముందుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటిగా ఇల్ట్ పాలసీకి సంబంధించి విధి విధానాలకు సంబంధించిన అంశాలను కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్పోజ్ చేశారు. పూర్తిగా వీటి ఆధారాలు అన్నిటితో ప్రజలకు వివరించారు. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా లెక్క రాశారు. ఈ భూ కుంభకోణంలో రాహుల్ గాంధీ మౌనంగా ఉంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీకి కూడా వాటా ఉన్నట్టే అని కూడా తేల్చి చెప్పారు. దీనిపై ఎంతటి పోరాటానికైనా సిద్ధమని చెప్పారు. లీగల్ పరంగా కూడా దీన్ని మేము అడ్డుకొని తీరుతామని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలోనే ఇవాళ చేసే కమిటీలో అందరినీ భాగస్వాములు చేసి ఏదైతే పారిశ్రామిక వాడలు ఉన్నాయో పారిశ్రామిక వాడలకు సంబంధించిన భూములు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఆ ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని అయితే చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నడుము బిగించింది. అందులో భాగంగానే 3-4 తేదీల్లో అంటే రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఈ 8 క్లస్టర్లుగా విడగొట్టిన పారిశ్రామిక ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ పర్యటించనుంది. ఆ పర్యటించి విధి నిర్ధారణ కమిటీ ఏదైతే ఉందో అదంతా కూడా అంచనాలు వేసి ఒక రిపోర్ట్ అయితే తయారు చేయనుంది. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.